హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విహారీ కుటుంబం సభ్యులందరూ కూడా ఇక శ్రీరామనవమి పండుగ జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇక లక్ష్మి కళ్యాణం జరిగే ప్లేస్ లో అయితే పూలు పళ్ళు అన్ని కూడా సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి విహారీ వస్తాడు. వచ్చి విహారీ లక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు. లక్ష్మి, శ్రీవారి కళ్యాణం చేయవలసి వస్తే నేను సహస్రతో కలిసి పూజ చెయ్యాలి అన్న విషయం నీకు తెలుసా అని అయితే అడుగుతూ ఉంటాడు. నాకు తెలుసు విహారి గారు, మీరు పూజ చేయవలసి వస్తే సహస్ర అమ్మగారితో చేయడమే కదా న్యాయం అని అయితే లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు లేదు కనకం, నిన్ను బాధ పెట్టి నేను సహస్రతో కలిసి పూజ చేస్తే అది నా మనసుకి నచ్చదు. అందుకే పూజ చేయవలసి వస్తే అది నీతోనే కలిసి చేస్తాను. నువ్వు నా పక్కన లేకుండా నేను ఆ రాముల వారి కళ్యాణం చెయ్యను. నువ్వు నా పక్కన ఉంటేనే చేస్తాను అని అయితే ఖచ్చితంగా విహారీ చెప్పి ఇక లక్ష్మికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి విహారీ గారు నా మాట వినండి అని ఎంత ఆపినా సరే ఆగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తరువాత విహారీకి భుజంగం కాల్ చేస్తాడు. కాల్ చేసి, ఏ విహారీ, మీ ఇంట్లో శ్రీరామనవమి ఉత్సవాలు సంబరాలు ఆనందంగా కుటుంబ సభ్యులందరితో జరుపుకుంటున్నావు కదా అని అయితే అడుగుతాడు. ఒరే, నేను ఏం జరుపుకుంటే నీకెందుకురా, అన్నీ తెలుసుకుని ఎందుకురా నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు అని అయితే అంటూ ఉంటాడు విహారీ. నువ్వు నీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటే నేను ఎలా ఊరుకుంటాన్రా? నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండకూడదు, ఉండనివ్వను. ఈరోజు జరగబోయే మీ ఇంట్లో సంబరాల్లో విషాదం చోటు చేసుకోబోతుంది. ఆ విషాదాన్ని నేనే సృష్టించబోతున్నాను. నీకు దమ్ము ఉంటే అది ఏంటో తెలుసుకుని ఆ విషాదం జరగకుండా ఆపుకో. ఈసారి నువ్వు ఈ భుజంగం నుంచి అస్సలు తప్పించుకోలేవు అని భుజంగం అయితే విహారికి వార్నింగ్ ఇచ్చి ఇక గట్టిగా నవ్వుతూ అయితే కాల్ కట్ చేసేస్తాడు. ఇక భుజంగం ఏం ప్లాన్ చేయబోతున్నాడు అని విహారి టెన్షన్ పడిపోతూ ఉంటాడు. మరి ఇప్పుడు భుజంగం ఏం చేస్తున్నాడు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.